So last time we have seen about the incarnation of Jesus Christ. గత ధ్యానంలో మనము యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి అయి ఆయన రావడం అనేది ఈ లోకానికి మనం చూసాం. And Paul, you see from verse chapter 2, the title for the main reason for Paul writing the humbleness of Lord and exaltation of Lord Jesus Christ was that we should have the same mind as the mind of Christ. పౌలు మరి పైన వచనాలు రాయడానికి అంటే దేవుడు తను తాను యేసుక్రీస్తు ప్రభు ఎంతగానో తగ్గించుకొని మరి ఆయన దీనుడిగా రావటము, మరి అందును బట్టి తన తండ్రి అయినటువంటి దేవుడు ఆయన్ను అధికముగా హెచ్చించటము మరి అనేదాన్ని ఎందుకు రాస్తూ వచ్చాడంటే, మనము కూడా మరి యేసుక్రీస్తు ప్రభునకు చెందినటువంటి మనస్సును మనం కూడా కలిగి ఉండాలని. It is not that he intended us that we should work the same work which Lord Jesus Christ did, but he wants us that we should have the same attitude which the Lord had. యేసు ప్రభు చేసినటువంటి కార్యమే మరి మనం కూడా చేయాలి అనేది కాదు, కానీ ప్రభువారు ఎట్టి మనస్సుతో ఎట్టి వైఖరితో ఆయన భూమి మీద ఉన్నాడో లేదా భూమి మీదకి వచ్చాడో అటువంటి మనస్సునే మరి అటువంటి వైఖరినే మనము కలిగి ఉండాలని పౌలు ఉద్దేశిస్తూ రాశాడు. So we have seen how the Lord Jesus Christ, being equal to God, he has emptied himself. మనం చూసాం కదా, ఆయన దేవునితో సమానుడిగా మరి ఉండి కూడా మరి తను తాను ఖాళీ చేసుకున్నాడు, రిక్తుడిగా చేసుకున్నాడు. And being found in the very fashion of man, మానవుని రూపాన్ని ధరించుకున్నాడు. and then we see that he humbled himself. మరి మనుషుని పోలికగా మానవుని స్వరూపాన్ని ధరించుకొని తను తాను తగ్గించుకున్నాడు. So we have seen that Jesus Christ became man. మనం చూసాము యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా ఆయన జన్మించాడు. And verse 8 says, and being found in the appearance as man, he humbled himself and became obedient to the point of death, even the death of the cross. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. So then we have seen, therefore God has also exalted him. అందును బట్టి దేవుడు ఆయన్ను అధికముగా హెచ్చించాడు. Now this is one question, that in verse 10 he says that at the name of Jesus every knee should bow. మరి 10వ వచనంలో మనం చూస్తున్నాము, భూమి మీద ఉన్నటువంటి వారిలో ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును. So the name of Jesus. యేసు యొక్క నామము ముందు నామం So God exalted whom? దేవుడు ఎవరిని హెచ్చించాడు? He exalted Jesus. యేసు ప్రభువారిని హెచ్చించాడు. Now who is Jesus? యేసు ప్రభువారు ఎవరు? Does God require exaltation? మరి యేసు ప్రభువారే దేవుడు అయినప్పుడు దేవుడు హెచ్చించబడటం అవసరమా? Does God require exaltation? దేవుడు హెచ్చించబడవలసిన అవసరం ఉన్నదా? Because right from beginning even to the end he is always exalted. He is on the throne. ఎందుకంటే ఆది నుంచి అంతము వరకు కూడా ఆయన ఎల్లప్పుడూ కూడా హెచ్చించబడినవాడుగా ఉండి సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు. So here we see that the name Jesus means, we see in Timothy says 1 Timothy chapter 2 verse 5. మరి ఇక్కడ యేసు నామము అనేటువంటి మాటకు 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తున్నాము. What we see, who is Jesus? అక్కడ యేసు ప్రభువారు ఎవరు అని రాసింది. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. The man Jesus Christ. కాబట్టి యేసు క్రీస్తు యేసును నరుడు. So we see that this Jesus Christ, the exalted one, is the man Jesus Christ. కాబట్టి ఈ యొక్క హెచ్చింపబడినటువంటి యేసుక్రీస్తు మరి నరుడైనటువంటి యేసుక్రీస్తు. Because Jesus Christ is both complete God and complete man. ఎందుకంటే మరి భూమి మీద ఉన్నప్పుడు యేసు ప్రభువారు సంపూర్ణంగా దేవుడు, ఆయన సంపూర్ణంగా మానవుడు. And we see that when we had that 3 days we have that we had that yes, he says behold the man Jesus. మనం 3 దినాల ప్రత్యేక కూడికలు కలిగి ఉన్నప్పుడు ఇదిగో మరి మనుష్యుడు అనేటువంటి శీర్షికను మనం కలిగి చదివాం. So you see that Adam being a man, what he lost? ఆదాము ఒక మానవుడు అయ్యుండి ఏం పోగొట్టుకున్నాడు? He has lost the dominion. మరి ఆయన ప్రభుత్వాన్ని అధికారాన్ని పోగొట్టుకున్నాడు. Jesus Christ here as a man, what he received? యేసుక్రీస్తు అనే నరుడుగా ఆయన ఏం పొందాడు? He has received the dominion, the power, the authority.
ఆయన మరి ప్రభుత్వాన్ని అధికారాన్ని అన్నీ కూడా ఆయన పొందినవాడిగా ఉన్నాడు. So we see that what Adam, the first Adam lost, the last Adam he gained. మొదటి ఆదాము ఏవేవైతే పోగొట్టుకున్నాడో కడపటి ఆదాము వాటినన్నిటినీ కూడా తిరిగి And what స్వతంత్రించుకున్నాడు. was the way of that? దానికి మార్గం ఏమిటి? It was Jesus who became man and he was obedient even to the death of the cross. యేసుక్రీస్తు ప్రభు మానవుడై ఉండి కలవరి శిలువలో మరణము పొందినంతగా ఆయన విధేయత చూపాడు. So the underline is the obedience of Lord Jesus Christ. కాబట్టి అక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు చూపిన విధేయత. And that is the reason we say that he is highly exalted. అందును బట్టే ఆయన అధికముగా And హెచ్చించబడ్డాడు. then he says that every knee shall bow before him. మరి అంతేకాకుండా అక్కడ వ్రాయబడి ఉంది ప్రతి మోకాలు కూడా యేసు నామమున వంగునట్లును. So when Jesus Christ was ascending, what he said? యేసు ప్రభు వారు ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు ఏమని All the చెప్పారు? power, all the authority, all the dominion is given unto me. మరి సర్వాధికారము కదా అందరి అంతటి కూడా నాకు ఇవ్వబడి ఉన్నది. And in book of Revelation what he says, the keys of death and keys of Hades has been given to him. He ప్రకటన has the power. గ్రంథంలో వ్రాయబడి ఉంది మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు ఆయన వశములో ఉన్నాయి. So because Jesus has, our Lord Jesus Christ has ascended, యేసు ప్రభు వారు ఆరోహణమైనాడు గనుక and being man, the Lord, and we see in book of Hebrews chapter 12, we see verse 23 says, and in the heavenly, in the Mount Zion, what we say? We see seven things. The Yep. numerous angels are there, and then we see who? Jesus Christ, Jesus our mediator. He is హెబ్రీయులకు also in రాసిన heaven. పత్రిక 12వ అధ్యాయము 23వ వచనంలో ఆయన మనం అక్కడ ఏం చూసాము ఎవరెవరు ఉన్నారు అనే దానికి అక్కడ ఆ, మన యొక్క మధ్యవర్తి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అనే మాటను మనం చదువుతున్నాం. So we see the క్రొత్త mediator. నిబంధనకు మధ్యవర్తి అయిన Yes, Jesus. యేసునొద్దకు. The least Lord Jesus says, the man Lord Jesus who's exalted is here. He is in heaven, the కాబట్టి Son of Man. హెచ్చించబడినటువంటి మనిషి కుమారుడైనటువంటి మధ్యవర్తి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ పరలోకంలో ఉన్నట్టుగా మనం హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చూస్తున్నాం. So what we have now today, we have the hope, we have the assurance that as Jesus Christ was glorified, we also be glorified with him. కాబట్టి ఈ దినాన మనకి నిరీక్షణ ఏమంటే ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు మహింపరచబడ్డాడో ఒకానొక దినాన మనము కూడా ఆయన యొక్క మహిమను In పొందబోతున్నాం. book of Romans, he says that there's an earnest inheritance we just get for us. మరి మన కొరకై సంచకరువుగా మరి స్వాస్థ్యము మన కొరకై భద్రపరచబడి ఉన్నది అని రోమీయులకు రాసిన పత్రికలో So you చదువుతాం. know who are we? We are not an ordinary people. కాబట్టి మనం ఎవరము అనంటే మనం సాధారణమైన సామాన్యమైన వారం కాదు. In book of Revelation chapter 1 verse 6 says that we are high priests, we are priests and kings in this world. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం ప్రకారము మనని దేవుడు మరి రాజులనుగా యాజకులనుగా ఆయన చేసి ఉన్నాడు. So now when we come to meditate from verse 12 onwards, ఇది నాన్న మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం నుంచి ధ్యానించుకుంటున్నప్పుడు so now what it really means for me being Christ being incarnated. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి అయినాడు అనేది నాకు ఎలాగున మరి అది అన్వయిస్తుంది, నాకు మరి ఎలాగూ దాన్ని అన్వయించుకోవాలి అనేది. So here we see Paul is writing, therefore my beloved, as you have always obeyed, not so in my presence only, but now much more in my absence. 12వ వచనం కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయంతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. So here Paul wants that the Christian mind, the Christian life, the Christian attitude should be the same as that of Christ Jesus. ఇక్కడ పౌలు ఏం రాస్తున్నాడంటే మరి ఒక క్రైస్తవుని యొక్క మనస్సు లేదా ప్రవర్తన లేదా వైఖరి యేసుక్రీస్తు ప్రభువారి వలె ఆయన వలె ఉండాలని రాస్తున్నాడు. So believer should respond to how do the believer respond to the incarnation of Lord Jesus Christ? యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి అయినాడు అనేటువంటి సత్యానికి ఒక విశ్వాసి ఎలాగూ స్పందించాలి? That he says that it should be a perfect obedience of sinless Jesus Christ, perfect obedience of Lord Jesus Christ. మరి యేసుక్రీస్తు ప్రభువారికి పరిపూర్ణమైనటువంటి విధేయతను మనము కనబరచమని రాయబడి ఉంది. So the passage when he says about Lord Jesus' incarnation, about his humbleness, he says that he was obedient even to the death of the cross. మరి ఈ యొక్క వ్రాయబడిన 2వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నామంటే
యేసుప్రభు వారి యొక్క మరి ఆయన శరీరధారి అయినాడు, ఆయన విధేయత చూపాడు. మరి ఈ విషయాలన్నీ కూడా వ్రాస్తున్నప్పుడు మనం కూడా మరి విధేయులమై ఉండాలి అని మరి ప్రభు రాస్తున్నాడు. So the example of Christ, obedience argues believers' obedience. కాబట్టి మరి ఆ ప్రభు వారి యొక్క విధేయత మన నుంచి, విశ్వాసుల నుంచి అదే విధేయతను కోరుతుంది. So what actually, when you hear the word obedience or when you hear the word command, what is that what we things which come to your mind? మనం ఎప్పుడైనా విధేయత లేదా ఆజ్ఞ అనేటువంటి మాటను విన్నప్పుడు వెంటనే మనకు మనసుకు వచ్చేది ఏమిటి? This one question, is it obedience to Paul, what is writing, or is it obedience to word of God? It is obedience in general, or is it obedience to Christ? పౌలు రాసే మాటలకు విధేయతన, దేవుని వాక్యానికి విధేయతన, లేకపోతే మరి సాధారణంగా మన నుంచి విధేయత కోరటమా, ఏమిటి అసలు అది? So here we'll today understand about in detail about this part. ఆ విషయాన్ని గురించి మరి దినాన మనం వివరంగా చూద్దాం. So here when Paul is telling, he's now explaining and he's writing, therefore is something which is from the previous word, from previous passage. He's not telling, taking that as a background, as example. He's telling, therefore my beloved, as you have always obeyed. 12వ వచనంలో మరి కొన్ని విషయాలు చెప్తూ ముందున్నటువంటి ఆ యొక్క సంగతుల్ని మరి కలుపుతూ కాగా నా ప్రియులారా అని అంటాడు. So here Paul is first, he's telling my beloved. నా ప్రియులారా. So he's calling to obedience. The call for the obedience is with love. మరి కాబట్టి నా ప్రియులారా అని ఆయన పిలిచేటువంటి పిలుపు ప్రేమతో ఆయన పిలుస్తున్నాడు అని చూపిస్తుంది. He is not commanding, but he's calling them in love. ఆయన ఆజ్ఞాపించటం లేదు కానీ ప్రేమతో మనకి పిలుపిస్తున్నాడు. See, many times when we see this passage, Paul the Philippians assembly is very beloved to Paul. మరి మనం చూసాం కదా, ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘము పౌలుకు ఎంతో ప్రియమైన వారుగా ఉన్నారు. And he's calling them he's calling obedience from them with love. He's telling with love. వారి యొద్ద నుంచి ప్రేమతో కూడినటువంటి విధేయతను పౌలు కోరుతున్నాడు. See, many times it is that the believers who are faithful we fall. అనేక సార్లు మరి ఆ నమ్మకమైనటువంటి విశ్వాసులుగా ఉండి కూడా పడిపోతుంటాం. So he's calling them with love. అయితే ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు. The correction, he's calling them with love. He's correcting them with love. ప్రేమతో పిలుస్తున్నాడు, ప్రేమతో వారిని సరిచేస్తున్నాడు. And not only that. అంతేకాదు. And he's saying as you. It is not that you might be thinking why this obedient topic Paul is brought here. ఎందుకు ఇక్కడ విధేయత అనేటువంటి అంశాన్ని పౌలు లేవనెత్తుతున్నాడని మీకు అనిపించవచ్చు. Is the Philippian believers may think, is it that he want us to obey that we are not obeying? ఫిలిప్పీలో ఉన్నటువంటి విశ్వాసులు అనుకోవచ్చు, మనకి విధేయతను గురించి రాస్తున్నాడు అని అంటే మనం విధేయత చూపట్లేదు అని అర్థమా? లేకపోతే అందుకే రాస్తున్నాడా? Or is it that we lack obedience? లేదా విధేయత విషయంలో కొరత ఉందని రాస్తున్నాడా? Or is it that he don't have confidence on us? లేదా మరి మన మీద ఆయన నమ్మకం లేక ఆయన ఈ విషయాలు రాస్తున్నాడా? So, but when you see here this passage, ఈ యొక్క మరి వాక్య భాగం what is చూస్తున్నప్పుడు telling, therefore my beloved, as you have always obeyed. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము. So you always obeyed. అంటే ఎల్లప్పుడూ కూడా మీరు విధేయులుగానే ఉంటూ ఉన్నారు. So he's saying that you believers in Philippi assembly, you are faithful. మరి విశ్వాసులు ఫిలిప్పీలో ఉన్నటువంటి మీరందరూ కూడా నమ్మకమైన వారు. You were the people who were submission. You showed submission. మరి మీరు తర్వాత లోబడినటువంటి వారుగా కూడా ఉంటున్నారు. So I have confidence on you that as you have been obeying, మీరు విధేయులై ఉన్నారు అనేటువంటి నమ్మకం నాకుంది. So you keep on obeying. అప్పుడు మీరు విధేయతలో కొనసాగండి అని రాస్తున్నాడు. See, the faithful people are only called for challenge. Which is called for challenge. మరి చూడండి, నమ్మకమైనటువంటి వారికే సవాళ్ళు మరి సవాళ్లతో కూడిన జీవితము, సవాళ్ళు ఎదుర్కొంటారు. The faithful people are only people those who should be encouraged. మరి నమ్మకమైనటువంటి వారినే ప్రోత్సహించాలి. The faithful people are the people whom you should admonish. మనము నమ్మకమైనటువంటి వారిని కూడా హెచ్చరించాలి, సరిచేయాలి. The world in which we are living today,
ఎందుకంటే మనం ప్రస్తుతం జీవిస్తున్నటువంటి ఈ He has లోకంలోని got జీవితం so many distractions. అనేకమైనటువంటి మరి మనల్ని తప్పుదోవ పట్టించేటువంటి లోకంలో So ఎన్నో ఉన్నాయి. today the world is a media world. ఈ దినాల్లో చూడండి మీడియా వరల్డ్గా లోకం ఉంటుంది. And every people today they are prone to entertainment and music and media. ప్రతి ఒక్కరు కూడా మరి మీడియా ఎంటర్టైన్మెంట్ వాటినే చూసేవాళ్ళుగా సమయం గడిపేవాళ్ళుగా ఉంటున్నారు. These things are distracting the believers to obey the Lord. ఈ విషయాలన్నీ మీడియా అనేది దేవునికి విధేయత చూపకుండా విశ్వాసులను ప్రలోభపరిచేదిగా ఉంటుంది. There may be many people who may fall away. అందును బట్టి విశ్వాసులు పడిపోవచ్చు. Because we see in First Timothy says in the end days many people will fall away from faith. ఎందుకంటే మరి మొదటి తిమోతికి రాసిన పత్రికలో అంటాడు కదా, అంత్య దినముల్లో అనేకులు మరి పడిపోతారు విశ్వాసం నుంచి. So faithful people need to be called to obey. They are called to encourage. They are called to be encouragement. They are called to be challenged. కాబట్టి ఇక్కడ విధేయులైన వారే, విధేయులు ఉన్నటువంటి వారినే నమ్మకంగా ఉండమని లేదా మరి వారిని హెచ్చరిస్తూ వారిని సరిచేస్తూ పౌలు వ్రాస్తూ ఉన్నాడు. So here first thing we see that Paul is calling them with love. మొదటి మాట ఏంటంటే వారిని ప్రియులారా అని పిలుస్తున్నప్పుడు వారిని ప్రేమతో పౌలు పిలుస్తున్నాడు. And then he is telling that I have confidence in you. రెండవదేమో మీరేంటో నాకు తెలుసు, మీ మీద నాకు నమ్మకం ఉంది. Because you have been a beloved assembly who were walking in obedience. ఎందుకంటే మీరు విధేయతతో కలిగి నడుస్తూ ఉన్నారు. And the third thing he says, మూడవదిగా what he says, not as in my presence only, but now much more in my absence. నేను ఉన్నప్పుడు మాత్రమే కాకుండా నేను లేని ఈ కాలమున. So here the third part we see when Paul is calling, he is telling that Paul is telling that it is not that your obedience is depend on me. అంటే ఇక్కడ నేను లేని కాలమున అని పౌలు అంటున్నప్పుడు మీ విధేయత అనేది నేనున్నప్పుడు నేను లేనప్పుడు అని నా మీద ఆధారపడినదిగా ఉండకూడదు. Many times children obey. Many times children do or they obey when the parents are there. They see. చాలాసార్లు మరి పిల్లలు విధేయులుగా ఎప్పుడు కనబడతారంటే వాళ్ళ తల్లిదండ్రులు ఆడున్నప్పుడు. Many times we obey and we show ourselves very obedient when uncle is there. మరి పెద్దవారు మరి అంకుల్ లాంటి వారు ఉన్నప్పుడు విధేయత కనబరుస్తూ ఉంటాం. What about if he is not there? లేనప్పుడు. So here Paul is saying, no, see, Paul is not here. He is in prison when he is writing this epistle. ఈ ఫిలిప్పీలకు పత్రిక రాస్తున్నప్పుడు పౌలు వాళ్ళతో లేడు కానీ చెరసాల్లో రోమాలో ఉన్నాడు. Many people are eye pleasers. మరి అనేక మంది ఎదుటి వారిని కంటికి మరి సంతోషపెట్టేటువంటి వారుగా ఉంటారు. So Paul is saying you should not be like that. మరి మీరు అలా ఉండకూడదు Your అంటున్నాడు obedience should పౌలు. be not depend like eye pleasers. మరి మీ యొక్క విధేయత అనేది ఏదో మరి పైకి లేదా కంటికి ఆనందంగా ఉండేది ఉండకూడదు. The thing is that either in my presence or in my absence you should obey. నేనున్నా సరే నేను లేకున్నా సరే మీరు విధేయులుగానే ఉండాలి. And the reason is why it is more important. ఎందుకది ప్రాముఖ్యమైనది కారణం ఏంటి? Because now the question comes, what is obedience? What మరి do you ఇప్పుడు think about ప్రశ్న ఏంటంటే obedience? అసలు విధేయత ఏంటి? Why should I obey? ఎందుకు విధేయత చూపాలి? Bible says obey Christ. Jesus Christ also obeyed. Why he obeyed? బైబిల్లో విధేయులై ఉండండి యేసుప్రభు వారు కూడా విధేయుడై ఉన్నాడు అని చెప్తున్నప్పుడు అసలు it is very practical. Many times the commandments become so difficult for us, to obey the commandments. అనేక సార్లు బైబిల్లో వ్రాయబడినటువంటి ఆజ్ఞలు మనం పాటించడానికి అవి ఎంతో మరి కష్టతరంగా ఉంటాయి. So the obedience is simple. అయితే విధేయత అనేది సరళమైనది. The obedience is related to your salvation. మరి విధేయత అనేది మీ యొక్క రక్షణకు సంబంధించినది. Right? The obedience is related to your salvation. విధేయత అనేది మరి రక్షణతో ముడిపడి ఉన్నది. So here we see that now when we see work out your own salvation with fear and trembling. ఇక్కడ చూడండి మీ యొక్క సొంత రక్షణను భయంతోనూ వణకుతోనూ కొనసాగించుకొనుడి. So here we see obedience is related to salvation. Salvation what? మరి ఇక్కడ సొంత రక్షణ అనంటే మరి మీ విధేయత రక్షణతో ముడిపడి ఉంది. రక్షణ అంటే which is more important, whether the worldly pleasures or my soul? మరి లోకంలో ఉన్నటువంటి సంతోషానందాల లేకపోతే నా యొక్క ప్రాణము రక్షించబట్టమా, ఏది ప్రాముఖ్యమో? Jesus Christ has saved us and he's called us for what? For salvation of our souls.
యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని రక్షించాడంటే మన యొక్క ప్రాణాలను ఆయన రక్షించిన వాడుగా, మన ఆత్మలను మరి మన ప్రాణములను రక్షించిన వాడుగా ఉన్నాడు. I'm not talking about justification. మరి నేను నీతిమంతులుగా తీర్చబడుట The అనేది justification చెప్పట్లేదు. part, it was Christ who did on the cross of Calvary. He justified us through his blood. నీతిమంతులుగా తీర్చబడుట అంటే కలువరి శిలువలో ప్రభువారు కార్చినటువంటి రక్తము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడతాం. So అది తర్వాత God's commandments are salvation for our soul. కాబట్టి దేవుని యొక్క మాటలు ఆజ్ఞలు అనేవి మన యొక్క ప్రాణాన్ని రక్షించేటువంటివిగా లేదా అవి రక్షణకు ఆధారమైనటువంటివిగా ఉన్నాయి. See, once Jesus Christ was telling in one of the parables, he says, today if I call about your soul, he says, Tinu tage sukhinchu annaru manishi. He said, the rich man, he said, it is what he said. ఓ ధనవంతుడు అన్నాడు కదా, మరి నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని అంటే యేసు ప్రభు అంటున్నాడు, ఈ రాత్రే If I ask your soul, నీ ప్రాణం పోగొట్టుకుంటే నువ్వు ఎక్కడికి పోతావు? where you will be if you lose your soul. నీకు ప్రాణం పోగొట్టుకుంటే నువ్వు ఎడిపోతావు అని అన్నారు ప్రభు. And in one more instance, Jesus Christ said, fear him who can, what he will destroy your soul. మరి ఎవరికి భయపడాలి అనేది మరొక దగ్గర ఏం రాసిందనంటే, కేవలము దేహమును చంపేటువంటి వారికి మాత్రమే కాకుండా మీ యొక్క ఆత్మలను కూడా మరి చంపేటువంటి వానికి భయపడండి అని రాస్తుంది. So obedience means pursuing life. కాబట్టి విధేయత అంటే ఏంటి అని అంటే జీవాన్ని మరి పొందడానికి ప్రయాసపడటము. So every commandment which Bible says that we should obey, బైబిల్లో ప్రతి ఆజ్ఞ కూడా మనం విధేయులుగా ఉండమని కోరుతుంటే that pursues the salvation of your soul. అది మరి మన యొక్క ప్రాణము రక్షించబడటము అనే దాన్ని మరి వెదుగుతుంది లేదా ఆ కార్యం చేసేదిగా ఉంది. It is that my soul is more precious than anything. మరి నా యొక్క ప్రాణరక్షణ దేనికంటేనూ కూడా విలువైనది. So what it is if a man loses soul? ఒక మరి మనిషి అన్ని సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే లాభం ఏంటి? No, here when we obey, ఇక్కడ మనం విధేయత చూపిస్తే and when we obey the commandments of Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆజ్ఞలకు విధేయత చూపితే what happens? ఏం జరుగుతుంది? This obedience to the commandments is just a life. It gives life to our soul. ఆయన ఆజ్ఞలకు విధేయత చూపటమే మరి మనకు జీవమునకు ఆధారము. అవే మనకు జీవాన్ని కలిగిస్తాయి. So when we obey, it gives what? It gives విధేయత life చూపిస్తే to మనకి my ఏం soul. కలుగుతుంది? Life to my soul. మన యొక్క ప్రాణాలకు జీవము దొరుకుతుంది. Many people, for them, which is more important? Job is important. చాలా మంది వారికి ప్రజలకు ఏది ప్రాముఖ్యం? ఉద్యోగం ముఖ్యం. Property is more important. ఆస్తులు ముఖ్యం. Relationships are more important. లేదా మరి సంబంధ బాంధవ్యాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. But which is more important for you today? Is your soul? అయితే ఈ దినం నీకేది ప్రాముఖ్యమైంది? నీ ప్రాణమా లేకపోతే ఈ విషయాలా? So what is this salvation? రక్షణ అంటే This salvation is for the brokenness which you had in your life because of sin. మరి పాపాన్ని బట్టి నీవు విరిగి నలిగిపోయి ఉన్నావు, నీకు రక్షణ అవసరం. The separation which was brought because of sin, the salvation is for that. పాపం వలన దేవుడి నుంచి వేరుపరచబడ్డావు కాబట్టి నీకు రక్షణ అవసరం. The salvation is from worldliness. లోకము నుంచి వేరుపరచబడటం లేదా లోకము నుంచి నీకు రక్షణ అవసరం. The salvation is from all the losses, from the law, from the curse, everything. మరి ఆ యొక్క ధర్మశాస్త్రం వలనైనా ఆజ్ఞలు గైకొనకపోవటం వలన వచ్చిన శాపము, వాటన్నిటి నుంచి శిక్ష నుంచి అంతా కూడా రక్షణ. Now when you obey the word of God, మీరు దేవుని వాక్యానికి విధేయత చూపితే it will save you from all these things. వీటన్నిటి నుంచి కూడా మనల్ని రక్షిస్తుంది. If you obey the word of God, దేవుని వాక్యానికి విధేయత చూపితే, and if you don't obey the word of God, లేదా దేవుని వాక్యానికి విధేయత చూపకపోతే, if there are only two things, either you obey or you don't obey. రెండే ఉన్నాయి, దేవుని వాక్యానికి విధేయత చూపటమా, విధేయత చూపకపోవటమా. If you break the law, if you don't obey the law, obey what is written in the word of God, then what happens? మరి ఒకవేళ మరి మనం లోబడకపోతే, విధేయత చూపకపోతే మరి జరిగేది ఏమిటని రాయబడి ఉంది? You will commit what? Sin. పాపం చేస్తాం. ధర్మ ఆజ్ఞాతిక్రమమే పాపం. When you are in sin, what happens? పాపంలో ఉంటే ఏం జరుగుతుంది? You have loss, your mental peace is gone, your separation with Lord Jesus is gone, your separation with the fellowship of the believers is gone. You don't have the happiness in your life, you don't have joy, everything is robbed. పాపంలో ఉంటే సంతోషము, సమాధానము,
దేవునితో నెమ్మది, మనుషుల సహవిశ్వాసులతో నెమ్మది అన్నీ కూడా పోగొట్టుకుంటాం. So Bible says that when you obey the word of God, what is written in the word of God, what happens? What you do? You are saved from all these things, from the sin. కాబట్టి నీ విధేయత చూపిస్తే పాపము నుండి వచ్చేటువంటి పర్యవసాలన్నిటి నుంచి కూడా నిన్ను నీవు కాపాడుకుంటావు, రక్షించుకుంటావు అని బైబిల్ that is చెప్తుంది. what Lord Jesus Christ showed when he came as a man in his world and he obeyed the Father fully. ఈ లోకంలోనికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి తన యొక్క తండ్రికి సంపూర్ణంగా విధేయత చూపుట ద్వారా యేసు ప్రభు ఇవన్నీ కూడా నెరవేర్చి చూపించాడు. And that's why Bible says Jesus Christ, in him there was no sin. There was no sin found in him. అందుకనే ఆయనలో మరి ఏ పాపము లేదు, ఏ పాపము కూడా ఆయనలో ఎవరు కూడా కనుగొనలేదని ప్రభు గురించి The రాయబడింది. Pharisees were after Lord Jesus Christ. మరి పరిసయ్యులు అయితే వెతుక్కుంటా ప్రభువుని వెంబడించారు తప్పుపడదామని. But what happened? They never found a fault in him. అయితే ఎప్పుడు కూడా ఆయనలో ఏ తప్పిదం కూడా వారు కనుగొనలేకపోయారు. Because he was obedient, and Bible says that he obeyed the law completely. There was ఎందుకంటే not one single thing he has not obeyed. ఆయన ధర్మశాస్త్రాన్ని అంతటినీ కూడా విధేయత చూపించి నెరవేర్చాడు. ఆయన మరి ఉల్లంఘించింది ఏది కూడా లేదు. I know in the Garden of Eden, Adam and Eve was created with this same prospect. ఏదైనా తోటలో ఆదాము అవ్వలు కూడా అదే ఉద్దేశంతోని మరి వారు సృష్టించబడి అక్కడ ఉంచబడ్డారు. The Lord wanted them to obey him completely. వారు సంపూర్ణంగా విధేయులై ఉండాలని దేవుడు వారి నుంచి కోరాడు. He says that obey and the tree of life. He says that you have the life in you. మరి మీరు గనక విధేయత చూపిస్తే జీవవృక్షం ఉంది, లేదా మీలో జీవం ఉంటుందని చెప్పాడు. And many believers today, they leave because they lack obedience. For them, obedience is such a pain. అనేక మంది విశ్వాసుల్లో విధేయత కనబడదు ఈ దినాల్లో. ఎందుకంటే విధేయత చూపాలి అంటే అది చాలా బాధాకరమైంది. So obedience here is a progressive sanctification. ఇక్కడ మరి విధేయత అనేది ఏంటంటే క్రమక్రమేణా మనము పరిశుద్ధపరచబడేటువంటి పరిశుద్ధపరచబడే దిశగా వెళ్తూ ఉంటాం. Day by day when we obey the word of God, ప్రతి దినం వెంబడి దినము దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపుతూ ఉంటే the more closer we become like Jesus. మనము మరి సమీపముగా యేసుక్రీస్తు ప్రభువారి స్వరూపానికి దగ్గరగా వెళ్తాం. In 1 John, మొదటి యోహాను there's one word, ఓ మాట ఉంది. he says that what he says that the one who is in Christ will not sin. That is what is written. మరి మొదటి యోహాను రాసినటువంటి పత్రికలో మరి దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయనేరడు అని రాస్తుంది. Verse chapter 3, 1 John chapter 3 verse 6. See what he says. 3వ అధ్యాయము Verse 5 verse 6. 5-6 వచనాల్లో మనం చూస్తాము. పాపములు తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచియుండు వాడెవడునో పాపము చేయడు. పాపము చేయువాడెవడునో ఆయనను చూడను లేదు, ఎరగను లేదు. You underline this. The one who abides in him will not sin. అండర్లైన్ చేసుకోండి. ఆయన యందు నిలిచియుండు వాడెవడునో పాపము చేయడు. Many believers says that it is a difficult thing for us. And I don't know whether they found any fault in life of Paul also. మరి చాలామంది విశ్వాసులు చాలా కష్టమండి అని అంటారు. ఒకవేళ మరి అపోస్తులైనటువంటి పౌలు జీవితంలో కూడా మరి ఏమైనా వాళ్ళు కనుక్కున్నారేమో తెలియదు. No. In the life of Paul, you hardly find any sin. మరి చూడండి, అపోస్తులైనటువంటి పౌలు జీవితంలో కూడా ఏ పాపం కూడా కనబడదు. That's why he says, "Follow me as I follow Christ." అందుకనే ఆయన అన్నాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి. Bible says, see, when we says that Jesus Christ is our Madhurga for being obedient, he says why? Because obedience is life for us. యేసుక్రీస్తు ప్రభువారే మనకి మాదిరి, విధేయత చూపటంలో కూడా ఆయన మాదిరి. ఎందుకంటే విధేయత అంటే జీవము. With sin comes what? పాపంతో ఏమొస్తుంది? చెప్పండి. మరణం. Diseases, మరణం. బైబిల్ రాసాం కదా. బైబిల్లోనే రాసింది. People they sleep, people they are gone. That is what word of God says in 1 Corinthians chapter 11, right? మొదటి కొరింథీ 11వ అధ్యాయంలో రాసింది. పాపం అంటే పాపముతో ముడిపడి ఉన్నది ఏంటంటే మరణం. And which is more precious for me? For us, the worldly things are more precious than our life, our soul. మరి ఇప్పుడు చూడండి, ఏది మనకి ప్రశస్తమైంది? లోకములో ఉన్నటువంటి లోకానుసారమైన సంగతుల,
లేకపోతే నా ప్రాణము నా జీవమా? Whenever you do anything, whenever you do anything, ఎప్పుడైనా మనం ఏదైనా చేసినప్పుడు think that is it beneficial for my soul? ఇది మరి నా యొక్క ప్రాణానికి నా జీవానికి అవసరమైందా మూలమైందా అని ఆలోచించాలి. If it is not, you leave it. లేనట్లయితే ఆ పని చేయకూడదు. And God gives through the word of God, he says he gives all the commands because he's the Lord is so loving that he gave all the commands so that when we obey those commands we'll have life, eternal life. దేవుడు మరి మనకి ఆజ్ఞలన్నీ కూడా ఇచ్చాడు. ఎందుకనంటే వాటికి విధేయత మనం చూపిస్తే మనకి జీవము కలుగుతుంది. See the life of Paul. చూడండి పౌలు జీవితం. Whole night he is praying. రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. In the morning he is in the synagogue, he is preaching. ఉదయకాలాన పోయి సమాజ మందిరంలో బోధిస్తాడు. Day and night he have only one goal, and that is ministry. పగలు రాత్రి కూడా ఒకటే పని, పరిచర్య పరిచర్య పరిచర్య. There is no entertainment in his life. ఆయన జీవితంలో మరే వినోదానికి చోటు లేదు. If there is no food, he is fasting. ఆహారానికి కూడా అంత ప్రత్యేకత లేదు. ఎందుకంటే తరచుగా He is not ఉపవాసాలు. looking for this, clothes, good clothes or coat like this. మంచి బట్టలు వేసుకోవాలని, కోటు తొడుక్కోవాలని కూడా He ఆయనకి has లేదు. no desires. He don't have any worldly pleasures, any desires for these worldly things. మరి లోక సంబంధమైన వాటిని కలిగి ఉండాలి అనే ఆశ పౌలులో లేదు. మనలో Paul లాగా ఉందా? Is our life like Paul? మరి మన జీవితము పౌలు వలె ఉందా? There are so many desires. See, I said this world today is a world of entertainment. మరి నేను మీతో చెప్పాను కదా, ఈ దినాన లోకం ఎట్లుందంటే అంత వినోదము విలాసాలతో కూడినదిగా ఉంది. Today the preaching has become what? It is not a preaching which pierces your heart, but it is a preaching which is funny. People laugh, people crack jokes. That is what is preaching happened. ఈ దినాల్లో కూడా చూడండి, బోధ చేసేటువంటి స్థలంలో దేవుని వాక్యం బోధించబట్టము, వినేటువంటి వారు వారి యొక్క హృదయముల్లో గుచ్చబట్టము, పొడవబట్టము జరగదు. అక్కడ ఎక్కడైతే కూడిక జరుగుతుందో అక్కడంతా కూడా అరుపులు, కేకలు, వినోదాలు, చప్పట్లు అవే ఉంటాయి. If you happen to hear a message which is piercing you, you will not come to assembly. You will leave it. ఒకవేళ కనుక మనం ఎక్కడికన్నా వెళ్ళి వర్తమానం వింటే అది మనల్ని పొడిసేదిగా లేదా మనం గుర్చబడే వారంగా ఉంటే అక్కడికి వెళ్ళటం మానేస్తాం. The first thing about obedience is the first thing when it comes to obedience, it is whether my soul is more precious than all these worldly pleasures. కాబట్టి విధేయత విషయంలో మొదటి మెట్టు ఏంటంటే మరి ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలు, వినోదాలు వాటన్నిటికంటే నా ప్రాణము లేదా మరి నా యొక్క ఆత్మీయమైన జీవితము ప్రాముఖ్యమైందా కాదా అని ఆలోచించుకోవటం. Do I look towards a true life? మరి నేను నిజమైనటువంటి ఆ యొక్క జీవాన్ని నేను వెతుకుతున్నానా లేదా? See 1 Timothy chapter 6 verse 18. మొదటి తిమోతి 6:18. Let them do good, that they be rich in good works, ready to give, willing to share, storing up for themselves a good foundation for the time to come, that they may lay hold on eternal life. మొదటి తిమోతి 6:18. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము. So what is true life? రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. మరి వాస్తవమైన జీవము అంటే ఏమిటి? Many times we don't know what is the true life. అనేక సార్లు వాస్తవమైన జీవం అంటే ఏంటో మనకు తెలియదు. It is not entertainment. అది వినోదం కాదు. It is not relationships. అవి సంబంధ బాంధవ్యాలు కాదు. It's not my career, it's not my job. అది నా ఉద్యోగము, నా యొక్క పదోన్నతులు అది కాదు. See, here it is written, for them to do good, that they may be rich in good works, ready to give, willing to share, storing up for themselves a good foundation for time to come. ఇక్కడ చూడండి, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు, మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారుడై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. That is true life. అది వాస్తవమైన జీవం అంటే. I encourage everyone to go home and you write in a book, true life. What is true life for me? మరి మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తున్నాను, మీరు ఇంటికి వెళ్ళి వాస్తవమైన జీవము మరి అంటే ఏమిటి అనేది రాయండి. What the Bible says about the true life. బైబిలు మరి వాస్తవమైన జీవాన్ని గురించి ఏమేం చెప్తుందో వ్రాయండి.
Is his commandments is a true life? ఆయన యొక్క ఆజ్ఞలు వాస్తవమైన What జీవమా? are the things you do in your life which will give you true life? నీ జీవితంలో నువ్వు వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవటానికి ఏమేం చేస్తున్నావు? Is obedience a true life? విధేయత చూపటము వాస్తవమైన జీవం కొరక? Is obedience to the word of God is true life? వాక్యానికి విధేయత చూపటము వాస్తవమైన జీవాన్ని Is సంపాదిస్తుందా? prayer life a true life? ప్రార్థన జీవితం కలిగి ఉంటే వాస్తవమైన Is జీవితం coming to Bible జీవము. study a true life? బైబిల్ స్టడీకి రావటము వాస్తవమైన See, many జీవాన్ని people not here today. సంపాదించుకోవటమా? Many people, I think even 10% of the church is not here today. చూడండి, ఇప్పుడు మందిరానికి వచ్చే వాళ్ళల్లో 10% మంది కూడా ఇక్కడ లేరు. So is for them the work is more important than this? అంటే What is true life? రానటువంటి వారికి వారి పనిబాటులు దీనికంటే ఎక్కువ విలువైనయా? వాస్తవమైన జీవం అంటే Jesus Christ being God himself, when he humbled himself as a man, he lived a life of obedient life to the Father. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడై ఉండి మానవ రూపం ధరించుకొని అంతగా తగ్గించుకున్నాడు మరి అనంటే ఆయన ఎంతగానో విధేయత చూపాడు తండ్రికి. See, he become poor. ఆయన దరిద్రుడైనాడు. He was a carpenter. He was a carpenter. ఆయన ఒక వడ్లవాని వలె పనిచేశాడు. But see his life. చూడండి ఆయన జీవితం గమనించండి. Anyone who touched his life or anyone who met him, మరి ఎవరైనా ఆయన్ని కలుసుకున్నటువంటి వారు they had peace, వారికి they సమాధానం, had joy. వారికి సంతోషం. What about you? మీ విషయము? If anyone comes to me today and they meet me and say, Brother Sunil, I am coming to you and meeting you, will they will from my life they are able to is my life reflecting them joy, peace, understanding, the love? ఎవరైనా వచ్చి నన్ను కలుసుకున్నారనుకోండి, మరి నా జీవితంలో నుంచి నన్ను కలుసుకున్నటువంటి వారికి శాంతి, సమాధానము, నెమ్మది కలుగుతుందా? No, what we speak? బ్రదర్ అక్కడ ప్రాపర్టీ ఉంది, ఇక్కడ చర్చ్ ఉంది, ఇక్కడ నాకు క్యారియర్ ఉంది, బ్రదర్ నాకు ఇంత ఉంది, నాకు అంత ఉంది. వాట్ ఈస్ ప్రెషియస్ మోర్ టు యూ? కాబట్టి మన మాటలు ఎట్లా ఉంటాయంటే, మరి అక్కడ స్థలాలు ఉన్నాయి, ఇక్కడ ప్లాట్లు ఉన్నాయి, లేకపోతే ఇక్కడ మంచి ఉద్యోగాలు ఉన్నాయి కదా, ఇటువంటి వాటినే మనం మాట్లాడుకుంటాం. కానీ మరి ఏవి మనకి ప్రశస్తమైనవి? వాట్ విల్ యూ డూ ఆఫ్ గెటింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇఫ్ యూ లూజ్ యువర్ సోల్? ఇవన్నీ నువ్వు పొంది నీ ప్రాణం నువ్వు పోగొట్టుకుంటే నీకు ఇవి ఏం ప్రయోజనాన్ని కలిగిస్తాయి? So here Paul is telling, what is telling? That the being my beloved as you have always obeyed, now also in my presence you obey, not in my presence but also in my absence you obey. Be obedient. అందుకనే పౌలు ఏమంటున్నాడంటే, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము, And the నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను లేని ఈ కాలమందు మీరు విధేయులయ్యుండుడి. So then he says, work out your own salvation with fear and trembling. తర్వాత ఏమంటున్నాడంటే, మీ రక్షణను, సొంత రక్షణను భయముతో, వణకుతో కొనసాగించుకోండి. The first part we have seen, which is more precious for you, your soul or these worldly things. మొదటి మరి అంశంగా మనం ఏం చూస్తున్నామంటే, లోకములో ఉన్నవన్నీ మీకు ప్రశస్తమైనవా, లేకపోతే మీ ప్రాణం మీకు ప్రశస్తమైందా? And the second thing is that what we are looking is రెండవది మనం చూసేది effort. Work out means to show efforts. మరి మీ సొంత రక్షణను మీరు కొనసాగించుకొని వర్కౌట్ అంటే దానికోసం పని కలిగి ఉండాలని You should అర్థం. be disciplined. అంటే క్రమశిక్షణ కలిగి ఉండాలి. The most important thing which is lack in a discipline in a believer's life is discipline. ఒక విశ్వాసి యొక్క జీవితంలో చాలా కొరత కలిగి ఉండేది ఏంటంటే క్రమశిక్షణ లేకపోవటం. That is very much important, discipline and efforts. మరి ఒక విశ్వాసి క్రమశిక్షణ కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యమైనది. So here what it says, work out your salvation. ఇక్కడ కొనసాగించడం ఉంది, కానీ ఇంగ్లీష్ మాట ప్రకారం ఏంటంటే మరి ఆ రక్షణ కాపాడుకునే విషయంలో పని కలిగి ఉండమని So అర్థం. we have seen obedience is salvation of my soul. ఇప్పుడే చూసాం కదా, విధేయత చూపిస్తే మరి నా యొక్క ప్రాణ రక్షణ కలుగుతుంది, నాకు రక్షణ దొరుకుతుంది. The salvation of my soul is, that means day to day living in this world and being saved from this worldliness. మరి ప్రాణ రక్షణ అనంటే ఈ ప్రతిదినం కూడా జీవిస్తూ ఈ యొక్క లోకములో ఉన్నటువంటి వాటన్నిటి నుంచి నేను లోక మాలిన్యం నుంచి కానీ తప్పించబడటం, రక్షణ పొందటం అని అర్థం. From the pride of life, from the flesh, from the Satan, from everything. మరి జీవపు డంబం నుంచి కానీ, లేకపోతే శరీర ఆశల నుంచి కానీ,
వీటన్నిటి నుంచి కూడా మరి తప్పించబడటం. So here we says to live such a life, it requires what? Efforts and discipline. అటువంటి జీవితం జీవించాలి అని అంటే ఇక్కడ రాయబడింది ఏంటంటే మరి కొంత శ్రమ లేకపోతే కొంత పని అనేది అవసరం. భయంతోనూ వణుకుతోనూ మీ రక్షణను మీరు మరి ఆ పని కలిగి ఉండి కొనసాగించుకోవాలి పని చేస్తూ. So we should make all the efforts as a believer, be a disciplined person to show all the efforts. That is active every day, show efforts. కాబట్టి ప్రతి దినము ప్రతి సమయాన్ని కూడా ఈ రక్షణ కొనసాగించేటువంటి విషయంలో పని కలిగి ఉండాలా, లేదా మరి మనం కొంత మరి శ్రమ పడాలి. And the third thing which is required is, what is important? మూడవదిగా అవసరమైంది ఏంటంటే Fear and trembling. మరి భయం అవసరము, వణకు అవసరం. You know, this is the thing which most of believers, they don't have the fear of the God. మరి ఎక్కువ మంది విశ్వాసుల్లో లేనిది ఏంటంటే దేవుని భయం. మనం ఏమనుకుంటాం, what we think? Oh, we are in grace period, so we have grace upon grace upon grace upon grace, so we keep on sinning, keep on sinning, keep on sinning. మనం ఏమనుకుంటామంటే కృపాకాలంలో ఉన్నాం, కృప వెంబడి కృప కాబట్టి మరి పాపం మీద పాపం చేస్తూ ఉంటాం. We don't have the right sense of God. దేవుని విషయమై సరైనటువంటి అవగాహన, ఆ యొక్క పరిజ్ఞానం మనకు లేదు. You know, that's why we don't fear God. అందుకే దేవునికి భయపడం. What is written in book of Hebrews chapter 11 verse 6? హెబ్రీ 11:6 ఏం రాయబడింది? చదవండి సిస్టర్. It is impossible to please God, and ఇంకా చదవండి. ఇందుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని. Do you realize that God's presence is always there? దేవుడు ఉన్నాడు, దేవుని సన్నిధి ఉంది అనేటువంటి గమనిక ఎరుక మనకు Do ఉంటుందా? you have this fear in this life, in your life, that the presence of God, the God is always seeing me? దేవుడు మరి ఇక్కడ ఉన్నాడు, నన్ను చూస్తూ ఉన్నాడు అనేటువంటి ఎరుక ఉంటుందా? You know, Joseph, యోసేపు when the fourth wife, when she caught him, పోతీఫరు భార్య ఆయన్ని పట్టుకున్నప్పుడు what he said? ఏమన్నాడు? How can I sin against my Lord who is in heaven? How can I sin? He had the presence of God. నేను మరి దేవునికి విరోధముగా ఎట్లు పాపం చేయుదును అంటే దేవుడు ఆయనతో ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధి యొక్క ఎరుక యోసేపు కలిగి ఉన్నాడు. Do you have that fear? మీకు ఆ భయం ఉందా? You know, God is see, when we should have the fear of God. See some of the Bible verse in Proverbs. We quickly read. చూడండి దేవుని భయం గురించి కొన్ని మాటలు సామెతల గ్రంథంలో. First, Proverbs chapter 1 verse 7. సామెతల గ్రంథము 1వ అధ్యాయము. Everyone should know the fear of the Lord is the beginning of అందరికీ కూడా మరి తెలియాలి వచనాలు. wisdom. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఆ తెలివికి లేదా జ్ఞానమునకు మూలము. And this wisdom, which type of wisdom it is? ఎటువంటి జ్ఞానం ఇది? మీరు చెప్పండి, which type of wisdom? ఎటువంటి జ్ఞానం ఇది? ఏ జ్ఞానం ఇది? James, he says, when he says the sensual wisdom and the godly wisdom, he says the wisdom which is from above is what? Peace, love, he says right? So this type of wisdom, the fear of the Lord is the beginning of the wisdom. And second thing, ఏ జ్ఞానం ఇదేనంటే యాకోబు తన యొక్క పత్రికలో రాస్తాడు ఏంటంటే 2 రకాలైనటువంటి జ్ఞానాలు ఉన్నాయి. ఒకటేమో దేవుడిచ్చేటువంటి జ్ఞానం. దేవుడిచ్చేటువంటి జ్ఞానం మనం కలిగి ఉంటే అది పవిత్రమైంది, తర్వాత మరి సులభంగా లోబడేది, అది మనకి నీతి అని సమాధానకరమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. అదే లోకం ఇచ్చేటువంటి జ్ఞానం ఎట్లుంటుందంటే అది దయ్యముల యొక్క మరి అదని రాస్తున్నాడు యాకోబు. అయితే సామెతల్లో రాసేటువంటి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటువంటి జ్ఞానం ఏంటంటే పైనుంచి వచ్చేటువంటి జ్ఞానం. And the second we see in Proverbs chapter 8 verse 13. సామెతల గ్రంథము 8:13. What it gives? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటే. You will hate evil. If you don't hate evil, very simple. If you don't hate evil, that means what? You don't fear. చెడుతనాన్ని అసహ్యించుకోవట్లేదు అంటే ఏంటి అర్థము? దేవుని యందు భయభక్తులు లేవు. And Proverbs chapter 10 verse 27, he says the fear of the Lord gives what? A prolonged life. 10వ అధ్యాయము 27వ వచనంలో ఏమని రాసింది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. And in Proverbs chapter 14 verse 26-27, he says it is the fountain of life. 14, 26, 27లో ఏమని రాసింది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట
జీవపు ఓట 20 బహుధైర్యం పుట్టించును 27వ వచనంలో మనం చూస్తే జీవపు ఓట అని రాయబడింది. And then Proverbs chapter 16 verse 6 says, the fear of the Lord helps what? 16వ అధ్యాయము 6వ వచనంలో ఏమనుంది? యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోదురు. You will depart from evil. చెడుతనము నుంచి తొలగిపోవటం. Proverbs chapter 19 verse 23. 19వ అధ్యాయము 23వ వచనము, Spare me from యెహోవాయందు much. భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును. So apayam lekunda much which he will spare from much sin. మరి పాపం నుంచి తను దూరపరచబడి లేదా ఆ పాపం అనే అపాయం లేకుండా బ్రతుకుతాడు. And in Proverbs chapter 22 verse 4 says, the fear of the Lord what is riches. See, it is written what about what it gives. మరి 22వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి దేవుని యొక్క భయం అనేది అది మరి ఐశ్వర్యాన్ని లేకపోతే ధనాన్ని లేదా ఐశ్వర్యాన్ని కలుగజేస్తుందని వ్రాయబడింది. You know, that is it is actually it is not about the worldly riches. It is about the spiritual riches which we have. ఇక్కడ ఐశ్వర్యం అనగానే ఎంబటే లోకంలోని ధనం అనుకోకూడదు, ఆత్మ సంబంధమైనటువంటి ఐశ్వర్యం. So here he says, Paul, what he says to obedience is for the salvation of your soul. కాబట్టి విధేయత దేనికి అనంటే మీ యొక్క మరి ప్రాణరక్షణ, సొంత రక్షణ కొరకు. So when we read about this passage, what he says, Paul says, he is lovingly inviting them to obedience, calling them for obedience. ఆ వచనాలు చదువుతూ ఉన్నప్పుడు ఏమర్థమవుతుందంటే ప్రేమతో వారిని విధేయులై ఉండమని పౌలు పిలుస్తున్నాడు. And he is saying that I have confidence in you that you as you have been obeying మీరు ఎల్లప్పుడూ విధేయులయ్యే ఉంటున్నారు అని మీ విషయమై నమ్ముతున్నాను. And your obedience is not dependent on me. If I come, you're obeying. It's not like that. మీ విధేయత అనేది నేనున్న దాన్ని బట్టి, నేను మీ మధ్య లేని దాన్ని బట్టి కాదు కానీ. And your obedience is unto salvation, unto the saving of your soul. తర్వాత మీ యొక్క విధేయత మీ యొక్క మరి ప్రాణమును రక్షించుకోవడానికి లేదా ఆత్మరక్షణ కొరకు. And for the saving of your soul, what you're doing? You're having a disciplined life. మరి మీ యొక్క రక్షణ మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి లేదా రక్షించుకోవడానికి ఏం కావాలనంటే క్రమశిక్షణతో కూడిన జీవితం కావాలి. And then you should have the fear of the Lord. అప్పుడు మరి దాని తర్వాత మరి దేవుని యందు భయంతోనూ వణకుతోనూ, అంటే దేవుని యందు భయభక్తులు కావాలి. So then now he says in verse 13, see what says, for it is God who works in you both to will and to do for his good pleasure. అప్పుడు అంటాడు 13వ వచనంలో, ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే. So what is the proper source of this salvation? కాబట్టి మరి రక్షణ పొందాలి అంటే దానికి ప్రాముఖ్యమైనటువంటి మూలం ఏంటి? Here when brother is saying rakshan పొందాలంటే it is day to day salvation, the progressive sanctification. మరి ప్రతిదినం కూడా రక్షించబడుతూ మరి క్రమక్రమేణా మరి నీతిమంతులుగా తీర్చబడేటువంటి ప్రక్రియ అని అర్థం. You know, when you live a life of obedience, విధేయతతో కూడిన జీవితం జీవిస్తే one day in your life people will think, people will try to search where is this person, where is brother is sinning actually, whether he is sinning or not. That is the life of a believer. మరి ఒక యొక్క విశ్వాసి యొక్క జీవితంలో అసలు మరి ఇంట్లో పాపం ఉందా లేదా అసలు పాపం చేయడా అన్నట్టు మరి ప్రజలు వెతుకుతారు. You know, just Pharisees were looking unto Christ. You know, is this where he is going to do the fault, where he is going to miss, where he is going to talk, everything. You know, everything they watch. You know, when you are a believer, I tell you one thing. Remember, the worldly people are watching you. మరి పరిసయ్యులు చూడండి, ప్రభు యొక్క మాటల్లో కానీ ప్రభు చేసే కార్యాల్లో కానీ ఎక్కడ తప్పు దొరుకుతుందా అని వాళ్ళు వెతకవలసి వచ్చింది, లేదా వెతుకుతూ వారు వచ్చారు. ఒక మరి విశ్వాసి యొక్క జీవితాన్ని కూడా లోకము చూస్తూ ఉంటుంది. You know, your friends in office, they're watching you. మీ స్నేహితులు మరి మీతో పనిచేసేవారు కూడా వారు గమనిస్తూ ఉంటారు. And here what he says verse 13, we have just read that verse 13, for it is God who works in you. What the God does is God's working and both are working. We and God, we both are working together. దేవుడు కార్యసిద్ధి కలుగజేస్తున్నాడు, లేదా దేవుడు మీ జీవితంలో పని చేస్తున్నాడు. ప్రభు దేని కొరకు పని చేస్తున్నాడు మీ జీవితంలో? You know, he is giving me what he is going. See here it says, for
it is God who works in you both to will and to do and to do will and to do. Have God gives a desire, and also He gives a power to fulfill the desire. చూడండి, ఇచ్చయించుటకును అంటే ఆశించుటకు, ఏదైనా కోరుకోవటానికి, ఆశపడడానికి దేవుడు దానికి ఇస్తాడు. అది నెరవేర్చబడ్డానికి, కార్యసిద్ధి కలగజేయటానికి కూడా కార్యం చేసేది ఎవరంటే, కార్యసిద్ధి చేసేది కలగజేసేది దేవుడే. Now how God is working? ఏ విధంగా దేవుడు పనిచేస్తున్నాడు? You can't read the word of God if God will not give a desire. దేవుడే మీలో ఆశ పుట్టించకపోతే మీరు వాక్యం కూడా చదవలేరు. If God will not give a desire to pray, you can't pray. ప్రార్థన చేయాలనే ఆశ దేవుడు గనుక మీలో పుట్టించకపోతే అసలు మీరు ప్రార్థనే చేయరు. If you come here, it is because God has given the desire you, and that's why you are here. మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు అని అంటే దేవుడు మీలో ఆశ పుట్టించాడు కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు. There was a brother, I remember. మరి నాకు గుర్తుంది, ఒక సోదరుడు ఉన్నాడు. When he went for an interview, ఆయన ఇంటర్వ్యూకి వెళ్ళాడు. so they told you have to come on Sundays and you have a holiday on Monday. వారు ఏం చెప్పారంటే, అయ్యా ఆదివారాలు పనిచేయాలి, సోమవారం మీకు సెలవు అని చెప్పారు. And that brother was a new believer. మరి ఆ సోదరుడు కొత్త విశ్వాసి. He said, no, I can't do it. I want Sunday, I want to go to church. ఆయన అన్నాడు, అయ్యా నాకు ఆదివారం సెలవు కావాలి, నేను చర్చికి వెళ్ళాలి. And for me, coming to God's presence and worship is more important than job. నాకు ఉద్యోగం కంటే దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధన చేయటం చాలా ప్రాముఖ్యం అని చెప్పాడు. So he left that. కాబట్టి ఆ ఉద్యోగం వదిలేశాడు. And as a church, people are all praying for his job. మరి సంఘం అంతా కూడా ఆయనకు ఒక ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తూ He had a వచ్చారు. desire for what? To worship God. ఆయన కోరిక, ఆయన ఆశ ఏంటి? దేవుణ్ణి ఆరాధించాలని. You know what happened? He got a much better salary job and Saturday, Sunday off. మరి ఏం జరిగిందంటే, ఆయనకి ఇంకా మంచి ఉద్యోగము, శని ఆదివారాలు సెలవు ఉన్నది దొరికింది. The desire which I have, God will work and God will give this. నాలో ఆశ ఉంటే కార్యసిద్ధి దేవుడు This is how God కలగజేస్తాడు. works. ఈ విధంగా, ఈ రీతిగా దేవుడు పనిచేస్తాడు. The more I'm obeying, the more God will give me desire. నేను ఎక్కువ విధేయత, మరెక్కువ విధేయత చూపుతూ ఉంటే మరెక్కువ ఆశ దేవుడు నాలో పుట్టిస్తూ ఉంటాడు. Lord, this is a thing which I'm not able to handle in my life. This is a thing I'm not able to overcome. If you have desire, call on God. He will give you the power to overcome those things. మీకు ఆశ ఉండి, ప్రభా ఈ విషయంలో నేను ముందుకెళ్ళలేకపోతున్నాను, ఇది నా చేత కావట్లేదు, నా వలన కావట్లేదు అని మరి ఆశ కనుక ఉంటే, దాని విషయంలో ప్రభు కార్యం చేసి అది ఆయన అయ్యేటట్టుగా చేస్తాడు. If you think that today I want to go to prayer meeting, if I have that strong desire, God will open a way. మరి బలంగా, ప్రభా నేను ఈ విధంగా ఈరోజు ఎట్టయినా ప్రార్థనకి వెళ్ళాలి, నాకు ఆశ ఉంది ప్రభా అని మీరు బలమైన ఆశ కనుకుంటే ఏ విధంగా అయినా దేవుడు ద్వారం తెరుస్తాడు, తీసుకెళ్తాడు. Because your will and God's will are both same. ఎందుకంటే మరి మీ చిత్తము దేవుని యొక్క చిత్తముతో అనుసంధానం అవుతున్నది కాబట్టి. That's why He will open the way. అప్పుడు దేవుడు మార్గం తెరుస్తాడు. If we don't come, రాకపోతే మనం, it is because we don't have desire. మనకు ఆశ లేదు కాబట్టి రావటం లేదు. It's simple. అది ఇంకా అంత సరళమైన సంగతి. అందుకే చెప్తా చాలా మందికి, God gives the desire to share the gospel, the desire to go for gospel reach, the desire to be in the presence of God, the desire to come to the assembly to do many activities. అందుకే చాలామంది ఏం చెప్తారంటే, మరి దేవుడే నాకు మరి సువార్తకి వెళ్ళమని ఆశ పుట్టించాడు, లేదా వాక్యం చెప్పమని ఆశ పుట్టించాడు, మందిరానికి వెళ్ళమని ఆశ కలుగజేశాడు, మందిరంలో ఆయా పనులు అవి ఇవి చేయమని దేవుడే నాకు ఆశ పుట్టించాడు అని చెప్తాడు, ఆశ కలుగజేశాడని. If God would have not given that desire in me, I would have never been here. దేవుడే ఆ ఆశను గనక నాకు పుట్టించుండకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. So in all these things, obedience we are seen step by step. కాబట్టి వీటన్నిటిలో కూడా మరి విధేయత అనేది అడుగడుగునా కూడా మనం చూస్తున్నాం. Where we are lacking. మనం ఎక్కడ కొరత కలిగి ఉంటున్నాం? Is it that we don't have fear of God? ఒకటి, మనకి దేవుని భయము లేదా, ఆ విషయంలో కొరత ఉందా? Is it that we don't have a disciplined life? లేదా మన యొక్క జీవితాల్లో క్రమశిక్షణ కలిగిన జీవితం లేదా? Is it that we don't feel that my life is more precious than these worldly things? మరి నా జీవితంలో లోక సంబంధమైన, లోకంలో ఉన్న వాటన్నిటికంటే మరి నా ప్రాణము లేదా నా యొక్క విశ్వాస జీవితం ప్రాముఖ్యమైనది అనేటువంటి విషయంలో ఏమైనా మరి అవసరత కొరత ఉందా? Is it that I don't have desire? లేకపోతే అసలు నాకు ఆశే లేదా? Or is I am man pleaser? లేదా నేను
మనుషుల్ని సంతోషపెట్టేటువంటి వ్యక్తినా? That means in the presence of men, I behave as if I'm a godly person. దాని అర్థం ఏంటంటే మనుషులందరూ ఉంటే విశ్వాసులాగా మరి కనబరుచుకోవటం. And as soon as I'm in the world, I'm so worldly that people say they don't even recognize me whether I'm a believer or not. లోకంలోకి పోగానే అసలు నన్ను విశ్వాసి అని కూడా ఎవరు గుర్తుపట్టరు. And do you know what is obedience now? పడండి మీద. Do you know what is obedience? మరి ఈ వీటన్నిటి మధ్యలో విధేయత అంటే The obedience is the salvation of my soul from all the worldly pleasures, all the pride of life, the fleshly things, the Satan, the power, the worldly sense, the entertainment, the music, the media, everything. రక్షణ అంటే లోకంలో ఉన్నటువంటి వినోదాలు, విలాసాలు, లేకపోతే మరి శరీరాశ, నేత్రాశ, జీవపుడమము, సాతాను, లేకపోతే వీటన్నిటి నుంచి కూడా నేను విడుదల పొందటం, అది రక్షణ. Christ, when he lived, యేసు ప్రభువారు జీవించినప్పుడు he nailed all these things to the cross. వాటన్నిటిని కూడా మరి శరీరమును ఆ ఇచ్చలన్నిటిని కూడా సిలువేసి సిలువకు అట్టగట్టాడు ప్రభు. He says, not my will, God, but it's your will. ప్రభువారు పలుకుతూ వచ్చిన మాట ఏంటంటే, ప్రభువా దేవా, నా చిత్తం కాదు మీ చిత్తమే. How is my life today? ఇది నా జీవితం ఎలా ఉంది? Christ has shown us a way. యేసు ప్రభువారు మనకు ఒక మార్గం చూపించారు. Throughout his life, day to day, he says, not my will, but by let thy will. ప్రభువారు జీవించిన దినాలన్నీ కూడా ఒకటే మాట, తండ్రి నీ చిత్తం నా చిత్తం కాదు. Even to the death of the cross, he says, not my will, but let Lord your will be done in my life. శిలువ మరణం పొందవలసి వచ్చినటువంటి గడిలో కూడా ప్రభువా తండ్రి నీ చిత్తమే గాని నా చిత్తం కాదన్నాడు He ప్రభు. says to obey you is meat for me. మరి నీ చిత్తము నెరవేర్చుటకే నాకు ఆహారం అన్నాడు. What about my life? నా జీవితము ఎలా ఉంది? And Paul is telling this to Philippians believers. ఫిలిప్పీలో ఉన్న విశ్వాసులకు పౌలు చెప్తున్నాడు. And then we'll go very fast. We have only 5. We'll move it in 5 minutes. So now the second part is verse 14. Do all things without complaining and disputing, that you may become blameless and harmless children of God, without fault in the midst of the crooked and perverse generation, among whom you shine as lights in the world, holding fast the word of life, so that I may rejoice in the day of Christ, that I may not run in vain or labored in vain. 14వ వచనం నుంచి, మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతబట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువల్ల నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. You know, when the people of Israelites, ఇశ్రాయేలు ప్రజలు, they have seen the greatest miracles. They have seen the 10 wonders, in Egypt. వారు ఐగుప్తులో చేయబడినటువంటి 10 గొప్ప మరి సూచక్రియలు, అద్భుత కార్యాలు, లేదా వారి యొక్క జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు చూశారు. They saw the Red Sea parting. వారు ఎర్ర సముద్రము పాయలవటం చూశారు. How much distance was the Red Sea when it's parted? మరి ఎర్ర సముద్రము పాయలైనప్పుడు అది వారికి ఎంత దూరంలో ఉంది? नहीं मतलब the width of the ఎంత వెడల్పున అది ఎర్ర సముద్రం పాయలుగా అయింది? You know this? తెలుసండి. 12 kilometers this side, 12 kilometers this side, 24 kilometers. మరి 12 24 కిలోమీటర్లు రెండు వైపులా కూడా. Because when you see that they have to pass by throughout the night, they see how many people were there, more than 20 lakhs, and how they have to pass in one line. You calculate that. చూడండి, 20 లక్షల మంది వారు ఇద్దరి నుంచి ఆదరికి ఒక రాత్రి, ఆ రాత్రి వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి అట్లా మీరు లెక్క పెడితే, but when you see their life is full of what? Murmuring, grumbling, here says complaining, disputing, they're all arguing. అయితే వారి యొక్క జీవితాన్ని కనుక మీరు గమనించినట్లయితే ఎప్పుడు కూడా సనుగులు, గొనుగులు, నేరారోపణ, వాదోపవాదాలు, మరి ఎప్పుడు కూడా సనుగులు, సంశయాలు ఇవే. And in Hebrew says they had not entered the promise, my rest, because of what? The sin of unbelief. మరి అవిశ్వాసమును బట్టి, లేదా అవిశ్వాసం అనేటువంటి ఆ విశ్వాస హృదయం లేని కారణాన వారు వాగ్దాన దేశంలో ప్రవేశించలేకపోయారని హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంది. They were not obedient. వారిలో విధేయత లేదు. I tell you one thing, if you don't obey, నేను ఒక మాట చెప్తాను, మీరు విధేయత చూపకపోతే your hearts will become like what?
మీ హృదయాలు ఎలా అవుతాయి? God says they are stiff-necked people. మరి దేవుడు అన్నాడు కదా, వారిని మెడవంచని స్వభావం They గలవారు. got a very stony heart. They don't have any heart. They don't have any chalanam antaru kada. వారికి రాతి హృదయం అంట, అంటే చలనమే లేదన్నమాట. You're conscious you're dead. అంటే వారి మనస్సాక్షి చచ్చిపోయింది. The more you disobey God, the more what will happen? Your conscience will die. అవిధేయత చూపుతూ ఉన్న కొలది దేవునికి మీ మనస్సాక్షి చచ్చిపోతుంది. Here what it says, why should I obey? ఇక్కడ ఎందుకు నేను విధేయత చూపాలి? That you may become blameless and harmless. మీరు మరి నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులు అయి ఉండాలి. So children of God without fault. Remember this. అనింద్యులైన దేవుని కుమారులగునట్లు In the midst of the crooked world. ఈ యొక్క మూర్ఖమైనటువంటి వక్రజనము That's మధ్యలో why I should obey. That's why అందుకని విధేయత చూపించాలి. and not in that they said that you should shine what? You should shine like lights. మరి మీరు జ్యోతుల వలె కనబడ నిమిత్తం. You know, many people, when many Hebron people, Hebron lo, we speak about whom? We speak about Brother Baksing. మరి హెబ్రోన్ మందిరాల్లో మనం ఎక్కువగా ఎవరి గురించి చెప్తా వస్తాం? బక్సింగ్ గారి గురించి చెప్తాం. And we study the lifestyle of Brother Baksing. బక్సింగ్ గారి జీవన విధానము, జీవన శైలి And చదువుతాం. not only that, but all the elders, Martin uncle, Philip uncle, that those times. ఆ దినాల్లో ఉన్నటువంటి మరి ఆయన జతపని వారు, మార్టిన్ గారు, ఫిలిప్ గారు, అంకులు వారి గురించి And వింటూ not only ఉంటాం. that, but even in youth meeting, brother has taken that, you know, about the life study of many missionaries. మరి యూత్ మీటింగ్లో కూడా అనేక మంది మిషనరీల యొక్క మరి జీవిత చరిత్ర They చూసాం. lived a life as a light of the world. వారు మరి లోకంలో ఎలా జీవించారు అని అంటే మరి జ్యోతుల వలె మరి వారు జీవించారు, లోకానికి వెలుగు వలె. Is it only they can live, we can't live? మరి ప్రశ్న, వారే ఆ రీతిగా జీవించగలరా, మనం కూడా ఆ రీతిగా జీవించగలమా? Can your co-brothers, co-workers, can they say that he is a blameless person without fault, he is a light? మరి మనము జతపని వారుగా అనిందులుగా, నిరపరాధులుగా ఉండి ఆయన వెలుగు వలె ఉన్నాడని చెప్పగలమా? And not only that, now, and then he says, and now in verse 16 he says, see, 16వ వచనంలో అంటాడు, holding fast the word of life, so that I may rejoice in the day of Christ, that I may not run in vain or labored in vain. మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు, అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు. So now the third thing, why should I obey? మరి విధేయత ఎందుకు చూపాలనే దానికి మూడో విషయము, Paul here says, I gave myself as a drink offering. పౌలు అన్నాడు కదా, నన్ను నేను పానార్పణముగా నేను పోయబడి ఉన్నాను. I have not, so that I may not be, that in the day of Christ, when I stand, when I see you, your life, I may not feel ashamed. క్రీస్తు దినాన మరి నేను మీ జీవితాలను బట్టి నేను సిగ్గుపడకూడదు. Now the thing I'll tell you now. మరి ఇప్పుడు మీకు విషయం చెప్తున్నాను. For bringing you all the way, or to develop you and to make you mature. మరి మిమ్మల్ని తీసుకొని వచ్చి మరి పరిపక్వమైనటువంటి వారిగా, పరిణితి చెందిన వారిగా తయారు చేయడానికి. Colossians chapter 1 verse 28. కొలసీలకు రాసిన పత్రిక 1:28. That is what was the goal of Paul? పౌలు యొక్క గురి, గమ్యం ఏంటి? Him we preach, warning every man and teaching every man in all wisdom, that we may present every man perfect in Jesus Christ. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని. Now thing is that, you know why I should obey? మరి ఇక్కడ ఎందుకు నేను విధేయత చూపాలి? You know, your parents have prayed for you long. Your parents have wept for you. They prayed for you. మీ యొక్క తల్లిదండ్రులు మీ కొరకై ఎంతో దీర్ఘకాలము ప్రార్థన చేశారు. There are godly people who are praying for you. మరి దైవభక్తి కలిగినటువంటి వారు మీ కొరకై ప్రార్థన చేస్తూ వచ్చారు. You know, the assembly, these prayer meetings, all these things, why it is all these things are there? Prayer meetings, these meetings, that meetings, why it is there? Why we should toil? మరి దేవుని యొక్క మందిరంలో ఈ యొక్క ప్రార్థనా కూడికలు, ఇవన్నీ కూడికలు కూడా ఎందుకు అసలు? Is it that you simply come and go without change of life? మరి ఏ మార్పు జీవితంలో లేకుండా వచ్చిపోవటం కొరకేనా? You know, that is Paul saying, I am toiling so that I should present you what? I should present you perfect. మరి పౌలు నేను ఎందుకు ప్రయాసపడుతున్నాను అని అంటే,
మిమ్మల్ని అందరినీ కూడా దేవుని ఎదుట సంపూర్ణునిగా చేసి You నిలవబెట్టాలని. know, I had to obey the Lord completely because నేను ఎందుకు దేవునికి పరిపూర్ణంగా విధేయత you know, చూపాలంటే my parents were praying for me when I was not born again. నేను తిరిగి జన్మించక ముందు నా తల్లిదండ్రులు నా కొరకై ప్రార్థన చేసేవాళ్ళు. The church was praying for me. మరి సంఘం నా కొరకై ప్రార్థన చేస్తూ వచ్చారు. You know, the pastor of the church was praying for me. మరి ఆ సంఘ కాపరి నా కొరకై ప్రార్థన చేస్తూ There were so వచ్చారు. many messages they gave to me so that the message may touch me. అనేకమైన వర్తమానాలు ఒకవేళ అంటే ఆ వర్తమానాల ద్వారా నేను తాకబడ్డానికి దేవుని వాక్యం There were చెప్పబడింది. youth meetings, there were VBS, there were so many things which they did so that I would be saved. నేను రక్షణ పొందాలని యూత్ మీటింగ్లు అనేకమైనటువంటి కూడికలు మరి అవి జరపబడ్డాయి. So many efforts were there. ఆ ఎంతో ప్రయత్నం దేవుని యొక్క. Here Paul is telling that I may not be ashamed. మరి నేను సిగ్గుపడకూడదు అని మరి పౌలు ఆ దినాన నేను సిగ్గుపడకూడదని. See, verse 17, yes, and if I am being poured out as a drink offering on the sacrifice and service of your faith, I am glad and rejoice with you all. For the same reason, you also be glad and rejoice with me. Verse 17, verse 18. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17-18 వచనాలు. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను. నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. ఇటువలనే మీరు ఆనందించి నాతో కూడా సంతోషించుడి. So when your parents sees your life that you're growing in Christ, what will they do? They'll rejoice. మరి నీవు క్రీస్తులో ఎదుగుతూ ఉన్నావని నీ తల్లిదండ్రులు చూచినప్పుడు వారికి ఏం కలుగుతుంది? When your pastor, సంతోషం when your కలుగుతుంది. church believers, when the fellow believers, when they see your life and they say, yes, he is really growing in the Lord, what there's great rejoicing. మరి నీవు ప్రభువులో ఎదుగుతున్నావని సంఘము సహవిశ్వాసులు మీ బంధువులు స్నేహితులు చూసినప్పుడు ఎంతో సంతోషపడతారు. Is my life a joy for other people? నా జీవితం ద్వారా ఇతరులకు సంతోషం కలుగుతుందా? You should see your life. కాబట్టి నీ జీవితం నా జీవితాన్ని నేను పరీక్షించుకోవాలి. So today we have seen about the obedience. ఈ దినాన విధేయత గురించి మనం చదువుతున్నాం. He says as Christ has obeyed completely, so we should obey. యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణంగా విధేయత చూపారు కాబట్టి నేను కూడా సంపూర్ణంగా విధేయత And చూపాలి. Paul is calling the believers, the Philippian believers with love. He is calling the obedience with love. ఫిలిప్పీలో ఉన్నటువంటి విశ్వాసులను పౌలు ప్రేమతో పిలుస్తున్నాడు, విధేయత చూపండి And అని. he is saying that I am very confident with these believers because they were obeying and they will always obey. మరి వారి విషయమై ఎంతో మరి నమ్మిక కలిగిన వాడుగా మీరు ఎల్లప్పుడూ విధేయులుగానే ఉన్నారు, ఇప్పుడు కూడా విధేయులై ఉండండి అంటాడు. And he says that this obedience is unto the salvation of my soul. మరి అంతేకాకుండా ఈ విధేయత ఎందుకు అని అంటే ప్రాణరక్షణ కొరకు. Paul says that I am calling for your obedience. I am seeing your life, that your life I may present you what as a perfect man. పౌలు ఏమంటాడంటే మరి నేను ఎందుకు కష్టపడుతున్నాను, ఎందుకు మీ కొరకై ప్రయాసపడుతున్నాను అని అంటే మరి మీరు విధేయత చూపించి దేవుని ఎదుట సంపూర్ణులు కావాలి అని మీ కొరకై నేను And ప్రయాసపడుతున్నాను. for obedience, what you require? విధేయత చూపడానికి ఏం కావాలి? You require discipline, క్రమశిక్షణ కావాలి. and you should require the right sense of God, that you should have fear and trembling. With fear and trembling, the fear మరి of the Lord. దేవుని ఎడల సరైనటువంటి అవగాహన అంటే మన జీవితంలో భయము వణకు, దేవుని ఎడల భయభక్తులు ఉండాలి. And when you obey, విధేయత చూపితే the God is also working. దేవుడు కూడా మన జీవితంలో పని చేస్తూ He will give ఉంటాడు. a desire. మనకు ఆశ ఉండాలి. He will give the desire to do His will. మనకి మరి ఆయన చిత్తం చేయటానికి దేవుడే ఆశ పుట్టిస్తాడు. And not only that, but He also give the energy, the power of the Holy Spirit working in you mightily, so that you may overcome the things of this world. ఈ లోకంలో ఉన్నటువంటి శోధనలు పరిస్థితులన్నీ అధిగమించడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని మనకు అనుగ్రహిస్తాడు మన I should have జీవితాల్లో. a disciplined life, or I should have obedient life, because I am the light of the world. మరి నేను క్రమశిక్షణతో కూడినటువంటి విధేయతతో కూడినటువంటి జీవితం ఎందుకు అవసరం అంటే ఈ లోకంలో నేను జ్యోతుల వలె నేను వెలగాలి కాబట్టి. Because the other people is looking into a life, not the word of God. ఎందుకనంటే ప్రజలు దేవుని వాక్యాన్ని చూడరు కానీ మనల్ని చూస్తారు. How many people have seen your life and they said, yes, your God is a great God. ఎంతమంది మన జీవితాలను చూసి మరి మీ దేవుడే గొప్ప దేవుడు, నిజమైన దేవుడని మనలో ఉన్న దేవుణ్ణి చూసి దేవుని దగ్గరకు వచ్చారు. How many people you have led to Christ because of your changed life? మీ మార్చబడినటువంటి జీవితాన్ని చూసి ఎంతమంది ప్రభు దగ్గరకు వచ్చారు?
And then he says that this, and he says that you should be harmless, blameless, and what he says, you should obey and you should have the salvation, you should have the obedience because I should not toil in vain. మీరు మరి విధేయత చూపాలి. ఎందుకు అని అంటే మీరు చూపకపోతే నేను పరిగెత్తిందంతా కూడా It's not that when I వ్యర్థమైపోతుంది. stand before అది Christ, కాకూడదని. it's not that when I stand before Christ and I see your life is rotten life. It's a great what? It'll give sorrow to my soul. మరి మీ యొక్క జీవితము మరి ఎంతో గొప్పదిగా ఉన్నప్పుడు, ప్రభు ఎదుట నిలవబడినప్పుడు, మరి అదంతా కూడా లేకపోతే మీ విషయమే నేను ప్రభు ఎదుట చింతపడాల్సి వస్తుంది, సిగ్గుపడాల్సి వస్తుంది. So our life should not be ashamed. So seeing people should not be ashamed. కాబట్టి మన జీవితాలను చూసినప్పుడు మరెవరికో సిగ్గు కలగకూడదు. And then now in the coming week, వచ్చే వారం he gives two examples. రెండు ఉదాహరణలు ఆయన. One is Timothy. ఒకటి తిమోతిని గురించి, the other is Epaphroditus. రెండోది ఎపఫ్రోదితు. And from their life now he says what is obedience. వారి జీవితాల ద్వారా విధేయత అంటే ఏంటో పౌలు చెప్పనై ఉంటున్నాడు. May the Lord help us with this word. దేవుడు తన యొక్క వాక్యము విషయంలో మనకి సహాయపడును గాక.